వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయకుండా చాలామంది వింటున్నారు. ఒక్క లైకే కదా చేశారా లేదా ఒకసారి చూసుకోండి. డాన్ బావతో లవ్ పార్ట్ 20. ఆ తప్పుల కారణంగానే నువ్వు నాకు దొరికిపోయావు. ఇక నీ బలహీనత దగ్గర నువ్వు ఇంకా బలహీనమైపోతావు. అప్పుడు వాడికి ఈజీగా దొరికిపోతావు సహా. అప్పుడేం చేస్తావు నువ్వు అన్నాడు ఒక సాడిస్టిక్ స్మైల్తో విక్రమ్. విక్రమ్ అన్నదానికి సహా ఆలోచిస్తూ, నిజమే, మీరు అన్నట్టు నాకు కూడా ఇప్పుడు అదే నిజం అనిపిస్తుంది. నేను ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పటికి కూడా మీకు ఎలా దొరికిపోయానో నాకు అర్థం కావడం లేదు. చాలా పకడ్బందీగా కానీ చాలా ప్లాన్ చేశాను. కానీ అది ఏదో టెన్షన్ పడుతూ ఉంటే సహా చెయ్యి పట్టుకొని, కూల్ సహా, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఎంత తెలివైన వాడైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు చేస్తాడు. కాబట్టి నువ్వు కూల్గా ఉండు, ప్రశాంతంగా ఆలోచించు. పైగా ఇప్పుడు నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేని గురించి అయితే నువ్వు భయపడుతున్నావో ఇప్పుడు ఆ సమస్యను నేను కూడా నీతో కలిసి ఎదుర్కొంటా. నువ్వు నాకు తెలిసినంత వరకు బయట ఉండడం సేఫ్ కాదు. మాతో పాటు వచ్చి ఉండు అని విక్రమ్ చెప్పేసరికి సహా చిన్న చిరునవ్వు నవ్వి ఆమె చేతిని వెనక్కి తీసుకుంటూ, పర్లేదు విక్రమ్ గారు అని అంది. అతడు కొంచెం చురుగ్గా చూశాడు. ఆమె నవ్వుతూ, కోపం రావచ్చు మీకు, కానీ అది మన మంచికే. ఎవరు ఎక్కడ ఉంటే అదే మంచిది. తలరాతలో కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి విక్రమ్ గారు. కాబట్టి నేను మీ కుటుంబానికి మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాకపోతే ఇప్పుడు నాకు అవకాశం లేక మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అంతే తప్ప నేనేదో మీతోనే ఉండిపోవాలి అని అనుకోలేదు. నాకు తెలుసు ఇప్పటిదాకా మీకు చెప్పిన నిజాన్ని మీరు ఎవ్వరికీ చెప్పరు అని, చెప్పలేరు కూడా. ఇక దీని గురించి వదిలేయండి విక్రమ్ గారు. అదిగో మౌర్య అఖిల్ గారు కూడా ఇద్దరు వస్తున్నారు అని అంటూ సహా ఆమె కన్నీళ్లను తుడుచుకొని కవర్ చేసుకొని ఫోన్ చూస్తున్నట్టు మేనేజ్ చేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన అఖిల్ సహా సహా ఫేస్ని చూశాడు. ఆమె ఫేస్లో కనిపిస్తున్న బాధ అతని మనసుకు తాకిందేమో. సహా, ఆర్ యు ఓకే అన్నాడు. ఆమె నవ్వుతూ తన బాధను లోపలే దాచేస్తూ, ఐఎమ్ ఓకే అఖిల్ గారు అని అంది. అఖిల్ అప్పుడే కలుగజేసుకొని, సహా, నువ్వు నన్ను గారు అని పిలవాల్సిన అవసరం లేదు. నిజమే, నేను నీ సీనియర్నే. కాకపోతే నువ్వు మౌర్య ఫ్రెండ్వి. నువ్వు నన్ను అలా చీటికి మాటికి సార్ గారు అని పిలుస్తుంటే ఏదోలా ఉంది. కాల్ మీ అఖిల్ లేదా అక్కి అని పిలువు అనేసరికి అక్కడే ఉన్న మౌర్య, విక్రమ్ ఇద్దరు అఖిల్ వైపు చూశారు. అక్కి అనే పిలుపు ఎవరంటే వాళ్ళు పిలిస్తే అతడు ఒప్పుకోడు. కేవలం తన అన్నయ్య మరియు మౌర్య, తన పేరెంట్స్, ఈ నలుగురే తన ప్రపంచం. వాళ్ళు పిలిస్తే మాత్రమే సైలెంట్గా ఉంటాడు. ఆఖరికి తన ఫ్రెండ్స్ పిలిచినా ఒప్పుకోడు అఖిల్. వాళ్లకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చినంత వరకు అస్సలు ఊరుకోడు. అలాంటిది ఈరోజు సహాను అక్కి అని పిలవమని చెప్పేసరికి అక్కడున్న ముగ్గురు షాక్ అయ్యారు. ఈ విషయం సహాకు కూడా తెలుసు. దాంతో ఆమె తడబడుతూ ఏం మాట్లాడకుండా సరే అన్నట్టు తల ఊపింది. ఆ కాన్వర్సేషన్స్ ఇంకా పెద్దది చేయడం ఆమెకు ఇష్టం లేక. ఆ తర్వాత విక్రమ్ టైం చూసి అప్పటికే ఈవినింగ్ అవ్వడంతో, ఇక పదండి వెళ్దాం ఇంటికి అనేశాడు. మౌర్య డల్గా ఫేస్ పెట్టి, బావా, నాకు రైడ్కి వెళ్ళాలనుంది, తీసుకెళ్తావా అని చిన్నపిల్లల మొహం పెట్టి అడిగింది మౌర్య. కానీ అతడు కొంచెం కోపంగా చూశాడు విక్రమ్. అఖిల్ మౌర్య తలపై కొట్టి, ఒసే మొద్దు, పోయి అన్నయ్యని ఇప్పుడే అడగాలా? మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నావు, మొహం చూసుకున్నావా ఎలా అయిపోయిందో? అయినా అన్నయ్య ఇప్పుడు నిన్ను అస్సలు తీసుకెళ్ళడు. పైగా నీకు హెల్త్ బాగోలేదు, నోరు మూసుకొని ఇంటికి పదా అనేసరికి, పోరా, ఎప్పుడు మీరిద్దరూ అంతే,
అని అంటూ సహారా మనం వెళ్దాం అని అంటూ సహా చెయ్యి పట్టుకొని చిన్నపిల్లల మాల్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత మౌర్య సహా చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయింది. కానీ అతడి ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి. ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడే కూర్చుని అన్నయ్య అది వెళ్ళిపోయింది. నువ్వు ఇంటికి వెళ్దామని చెప్పి మళ్ళీ ఇక్కడే కూర్చున్నావు అని అఖిల్ అడిగేసరికి విక్రమ్ ఏం పర్లేదులేరా, అది కార్ కీస్ తీసుకెళ్ళింది, సహా ఉందిలే తనతో పాటు అన్నాడు విక్రమ్. అఖిల్ ఆశ్చర్యంగా అన్నయ్య మౌర్య నువ్వు ఒకరిని నమ్మి ఎప్పుడు వదలవు కదా, అదేంటి ఫస్ట్ టైం సహాను నమ్మి తనతో వదిలేశావు అని అడిగాడు తన తమ్ముడు. విక్రమ్ తన తమ్ముడు చెయ్యి పట్టుకొని అఖిల్ ఇక్కడ కూర్చో అన్నాడు. దాంతో సైలెంట్గా మళ్ళీ అఖిల్ తన అన్నయ్య పక్కన కూర్చునేసరికి అడుగుతున్నా, నువ్వు సహాని ఇష్టపడుతున్నావా అన్నాడు విక్రమ్. దానికి అఖిల్ నవ్వుతూ హా అన్నయ్య, తనని చాలా చాలా ఇష్టపడుతున్నా. చూసిన మొదటి చూపులోనే తను నాకు నచ్చేసింది. తను చాలా ఇన్నోసెంట్, ప్రతిదానికి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. పైగా నిజం చెప్పాలంటే మొదటిసారి తనని చూసి తన అందం వల్లే ఇష్టపడి ఉండొచ్చు. కానీ ఎందుకో తెలియదు, తన మంచితనం, తన మౌర్యతో ఉండే విధానం ఇదిగో ఇక్కడికి ఎక్కేసింది అని తన హార్ట్పై చెయ్యి వేసుకొని మరీ చెప్పాడు. విక్రమ్ తన తమ్ముడు మాట్లాడుతూ ఉంటే తన ఆలోచనలు ఎక్కడెక్కడో ఉండిపోయాయి విక్రమ్వి. వీడేమో తనపై పిచ్చి ప్రేమను పెంచేసుకుంటున్నాడు, తనేమో పని పూర్తవ్వగానే వెళ్ళిపోతాను అంటుంది. నాకు తెలిసి తను ఎందుకు వెళ్ళాలి, తనతో మాకు ఒక బంధం అయితే ఉంది, ఆ బంధాన్ని తెంచుకొని తను ఎందుకు వెళ్ళిపోవాలి, తను మౌర్యలా నాది అనే నాకు ఇష్టమైన దాన్ని నేను వదులుకోను అనే మొండితనం, స్వార్థం లేవు తనకు మౌర్యలా. కానీ తనకు బాగా ప్రాణమైన దాన్ని కూడా అంత ఈజీగా వదిలేసుకొని వెళ్ళిపోవాలి అనుకుంటుంది సహా. అదే మౌర్య అయితే ఎవరు ఎలా చచ్చినా పర్లేదు, తనకు నేనే కావాలి అనుకుంటుంది మౌర్య. కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక ఒక మంచి క్వాలిటీ ఉంది. ఒకరి చెడు కోరుకోరు, ఒకరి నాశనం కోరుకోరు, 10 మందికి సహాయం చేస్తారు సహా ఇంకా మౌర్య. కానీ మౌర్య ఈజీగా అందరినీ నమ్మేస్తుంది, సహా అలా కాదు, చాలా తెలివైనది. అలాంటి అమ్మాయి నాకు తెలిసినంత వరకు దీన్ని ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అయినా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికీ డౌట్ రాలేదు. అసలు ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు ఈ సమస్య ఒకటి ఉందని కూడా నాకెందుకు తెలియలేదు. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే అఖిల్ అన్నయ్య ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, నేను చెప్పింది విన్నావా లేదా అనేసరికి విన్నా అక్కి, కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నా. నువ్వు తనని లవ్ చేస్తున్నావా, సరే తను నిన్ను లవ్ చేస్తుందా అని అడిగాడు విక్రమ్. దానికి అఖిల్ నవ్వుతూ అన్నయ్య ఆడపిల్ల కదా, అంత ఈజీగా చెప్పలేదు. అది మార్నింగ్ నేను ముద్దు పెట్టినప్పుడు కన్ఫ్యూషన్తో కళ నిజమా అని ఆలోచిస్తూ పిచ్చిదానిలా చూస్తుంది. నాకు తెలిసి దానికి కూడా లైట్గా ఇష్టం మొదలయ్యే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది. అయినా అప్పుడే ఏమైంది చెప్పు, ఇంకా చాలా టైం ఉంది. మేమిద్దరం కాలేజీలో కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి, బైక్ డ్రైవ్కి వెళ్ళాలి, ఇంకా చాలా తను నేను అర్థం చేసుకోవాలి, నన్ను తను అర్థం చేసుకోవాలి. ఇలా ఇన్ని ఉండగా అప్పుడే తొందర ఎందుకు అన్నాడు విక్రమ్. ఏం మాట్లాడలేక ఒకే ఒక్క మాట చెప్పాడు, అక్కి నేను నిన్ను ఒకటి అడగనా అనేసరికి చెప్పన్నయ్యా అన్నాడు అఖిల్. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు నీతో ఒక పెద్ద అబద్ధం చెప్తే అప్పుడు నువ్వు తనని యాక్సెప్ట్ చేసి వాళ్ళని నీ దగ్గరికి రానిస్తావా అని అడిగాడు అఖిల్. దానికి అఖిల్ నవ్వుతూ అన్నయ్య, అబద్ధం అంటే చెడు కోసం మాత్రమే చెప్పేది కాదు,
మంచి కోసం కూడా చెప్పచ్చు. వాళ్ళు మంచి కాజ్ కోసం నాతో అబద్ధం చెప్తే తప్పేం లేదు కదా! వాళ్ళు అబద్ధం చెప్పారు అంటే తప్పు చేశారు అని మనం ఆలోచించకూడదు. వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో, ఎందుకలా చెప్పారో అని ఆలోచించి దాన్ని బట్టి నా నిర్ణయం ఉంటుందన్నయ్య. అయినా అని గట్టిగా స్థిరంగా చెప్పాడు. తన తమ్ముడు ఎప్పుడూ జోక్యల్‌గా దేని గురించి పట్టించుకోకుండా హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలి అనుకుంటాడు. అలాంటిది మొదటిసారి తన తమ్ముడు ఇంత మెచ్యూర్డ్‌గా ఉండడం చూసి ఏదో అర్థమైన వాడిలా చిన్న నవ్వు నవ్వాడు. అఖిల్ విక్రమ్ వైపు చూస్తూ, అయినా ఇప్పుడు అదంతా ఎందుకు అడుగుతున్నావు అని విక్రమ్ని డౌట్గా అడిగేసరికి విక్రమ్ లేచి, పద అక్కడ మౌర్య మన కోసం చూస్తూ ఉంటుంది అన్నాడు. దాంతో అఖిల్ కూడా ముందుకు వెళుతూ అఖిల్తో, ఒకటి గుర్తుపెట్టుకో అక్కి, నేను ఇప్పుడు అడిగిన సమాధానం ఫ్యూచర్లో కూడా నీకు గుర్తుకుండాలి. ఆ రోజు మా అన్నయ్య ఇందుకోసమే అడిగాడా అని నీకు అర్థమవుతుంది. ముఖ్యంగా నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకో, కోపం తగ్గించుకో, ప్రశాంతంగా ఉండు. నువ్వు లో అయిన ప్రతిసారి ఈ అన్నయ్య నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు అని మర్చిపోకురా. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఏ టైం అయినా అనేసరికి ముందుకు నడుస్తున్న వాడల్లా సైలెంట్ అయిపోయాడు. ఏమైందిరా అని విక్రమ్ వెనక్కి తిరగకుండానే అడిగాడు. దాంతో అఖిల్, అన్నయ్య నువ్విప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకు అర్థమయ్యింది మాట్లాడుతున్నావో. అయితే ఆ విషయం నీకు కూడా తెలిసింది. కానీ నాకు నీకన్నా ముందే 6 నెలలు ముందే తెలిసిపోయింది అన్నాడు. విక్రమ్ సైలెంట్గా ఉండిపోయాడు. చుట్టూ దాదాపు చాలామంది జనాలు, చాలా రష్గా ఉంది ఆ మాల్. దాంతో తన తమ్ముడు చెయ్యి పట్టుకొని అక్కడే పక్కన ఒక ఖాళీ ప్లేస్ చూసి అక్కడికి తీసుకొచ్చి అడిగాడు, నీకు తెలుసా అని. అఖిల్, ఎలా తెలియకుండా ఉంటుందన్నయ్య? మనల్ని ఒకరు అంత పిచ్చిగా ఇష్టపడుతూ ఉంటే ఎలా తెలియకుండా పోతుంది? కదిలే కాలం సాక్షిగా, వీచే గాలి సాక్షిగా దాని కళ్ళల్లో అంతులేనంత ప్రేమ అన్నయ్య. అది ఏదో ఒకరోజు నా దగ్గరికి రాకపోతుందా అని చూస్తూనే ఉన్నా. కానీ మబ్బుల్లోనే దాగిన చందమామల దాన్ని అది దాచేసుకోవడం మొదలుపెట్టింది. నేను చూస్తూనే ఉన్నా. నీకు తెలుసా అన్నయ్య, ఈ 6 నెలలు అప్పుడప్పుడు నీకు నేను చెప్పకుండా ఫ్రెండ్తో కలిసి టూర్కి వెళ్తున్నా అని చెప్పేవాడిని. దాన్ని చూడటానికే, దాన్ని వెతకడానికే వెళ్ళేవాడిని. దూరంగా ఉండి వచ్చేసేవాడిని. దాన్ని నీకు తెలియకుండా బాడీ గార్డ్స్ని మేనేజ్ చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చేది. అంత పిచ్చి అదంటే. నాకు దాని పిచ్చి ప్రేమ చూసి నేనే దానితో ప్రేమలో పడిపోయా. కానీ అది నన్ను చాలా ఈజీగా వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటుంది. దానికి ఎందుకు అర్థం కావడం లేదు? అన్నయ్య, అది లేకపోతే నేను లేను అని. అదే నా ప్రపంచం. అది లేకపోతే ఒంటరిగా అయినా ఉండిపోతా, నా ప్రాణం పోయేంత వరకు అని అఖిల్ అనేసరికి మొదటిసారి తన తమ్ముడి కంట్లో కన్నీళ్లు చూసిన విక్రమ్ తట్టుకోలేకపోయాడు. అఖిల్ను దగ్గరికి తీసుకొని హత్తుకొని, ఏడవకురా, నేనున్నా. ఏం జరిగినా మీ అన్నయ్య చూసుకుంటాడు. ఇక నుంచి ఒక్కొక్కటిగా ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి సాల్వ్ చేద్దాం. నాకు తను నిజం చెప్పేసింది. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పింది అనేసరికి అఖిల్ ఆశ్చర్యంగా, ఎందుకు వచ్చింది? అది నన్ను ప్రేమించింది కాబట్టి వచ్చింది, అంతే కదా అన్నాడు అఖిల్. ఒక్క మాట విక్రమ్కి అర్థమైపోయింది. అంటే సహా కేవలం వీడిని లవ్ చేస్తుంది అనే విషయం మాత్రమే అఖిల్కి తెలుసా? తను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఇవేమీ వీడికి తెలియనట్టున్నాయి అని అనుకున్నాడు విక్రమ్ మనసులో. అప్పుడే మళ్ళీ అఖిల్, అన్నయ్య నిజం చెప్పు, ఇందాక నువ్వు మాట్లాడింది కూడా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇంతకీ సహానితో ఏం చెప్పింది? ఏదైనా ఉంటే చెప్పేసి అన్నయ్య, నేనున్నా కదా చూసుకుంటాను. పైగా నువ్వు కూడా ఉంటావు కదా మాతో పాటు, మాకు తోడుగా అనేసరికి ఇప్పుడు ఈ విషయం అఖిల్కి చెప్పడమే మంచిది. ఏ సమస్యనైనా దాచడం వల్ల ఇంకా అది పెద్దదవుతుంది.
సహా కూడా ఒక ఆడపిల్ల కదా, తనకు కొన్ని భయాలు బాధలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు తనకు వీడి తోడు చాలా అవసరం. అక్కి నేను చెప్పేది విను, పానిక్ అవ్వకు, టెన్షన్ తీసుకోకు. ముఖ్యంగా ఈ విషయం నీతో చెప్పినట్టు ఎవ్వరికీ కూడా చెప్పకు. మామూలుగా అయితే సహా చెప్పద్దు అని మాట తీసుకుందిరా. అయినా కానీ నాకు మీ అందరి సేఫ్టీ ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు నా తమ్ముడు అంత పిరికివాడు కాదు, అంత తెలివి తక్కువ వాడు కాదు, చాలా తెలివైనవాడు. అందుకే ముందే చెప్తున్నా అని మొత్తం జరిగినవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు విక్రమ్. విక్రమ్ అవన్నీ వింటున్నప్పుడు విక్రమ్ చెప్పినవన్నీ వింటున్నప్పుడు అఖిల్కి అసలు ఒక్క క్షణం విక్రమ్ అప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యాడో సేమ్ అలాగే అన్నయ్య ఏం మాట్లాడుతున్నా అని కొంచెం టెన్షన్ పడ్డాడు. విక్రమ్ అవునరా, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ నిజాలు అనేసరికి మరి అమ్మ నాన్నకు అత్తమామకు ఇవన్నీ ఎలా తెలియకుండా పోయాయి? ఇంత జరిగింది అనేసరికి వాళ్ళు తెలుసుకోలేకపోయారు అక్కే. వాళ్ళ చుట్టూ ఇంతమంది గుంటనక్కలున్నారు అని వాళ్ళకే తెలియదు అన్నాడు విక్రమ్ కోపంగా. ఇంతసేపు చెప్పని విషయాలన్నీ తలుచుకుంటుంటేనే అతడి పిడికిలి కోపంతో బిగుసుకుంది. క్షమించాలి చిన్న అప్డేట్ ఇచ్చినందుకు. కానీ ఏం చేయను, మీరేమో రోజు పెట్టమంటారు. కానీ రాయడానికి టైం సరిపోవడం లేదు. పైగా ఫెస్టివల్ సీజన్ కదా, కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంది. కానీ ఇచ్చేస్తా, టెన్షన్ పడకండే.